సారీ జోన్స్, బయట ట్రాఫిక్ జామ్ ఉంది. సారీ. ఇట్స్ ఓకే, పర్లేదు. నీకోసం నా జీవితాంతం వెయిట్ చేస్తా. నాకు అంత టైం లేదు కానీ ఆర్డర్ చెప్పండి. ఎక్స్ట్రాలు చేయకు, ఒక 5 నిమిషాల తర్వాత రా. చూడు, ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా నీకు? మీ తాత అద్దెనమా, నాకు టైం లేదురా, నేను రాను. సారీ జోన్స్, వర్క్ బిజీలో ఉండి మర్చిపోయినా. నీ వర్క్ లో నువ్వు చాలా బిజీ ఉంటావు కదా, అంతేలే. ఇంతకేందది? నీకు నేను ఫస్ట్ రోజు ఇచ్చిన రోజు ఇదే రోజు, గుర్తుందా? ఓ చంప పక్కన కొట్టిందా? మరి కట్టే జరగాలి. సో స్వీట్ ఆఫ్ యూ. ఒక్క నిమిషం లైన్లో ఉండరా. రోజు అను అంటే వచ్చేదారిలో రోజు దొరకలేదు సార్, ఆర్డర్ సార్. అందుకే దీంతో. ఓకే థ్యాంక్ యూ. అడ్జస్ట్ అయిపోతలే. లవ్ యూ బేబీ. లవ్ యూ టూ. అబ్బో వీళ్ళ వేషాలు. 4 ఏళ్ళ నుంచి 4 వీధులు తిరుగుతూ మెల్ల మంగళసూత్రం వేసుకోవాలని ఒక్కరికి కూడా లేదు. చూడలేక చచ్చిపోతున్నారు బాబు. చూసినావా ఆ వెయిట్ లేని వెయిటర్ గాడు ఎలా మాట్లాడుతున్నావు మన గురించి? ఆడు ఏదో ఫోన్ లో మాట్లాడుకుంటున్నాడు, మనల్ని కాదులే. మిమ్మల్ని నేను అంటుంది. 4 ఏళ్ళ నుంచి ఈ రెస్టారెంట్ లో చైర్లు ఎరగొడుతున్నారు, మమ్మల్ని బతికిస్తున్నారు తప్ప మీరు పెళ్లి చేసుకునేదే లేదు. అయినా వాడు ఏం వాగినా నాకు అనవసరం. 6 years నుంచి రిలేషన్షిప్ లో ఉన్నాం. డోంట్ యూ థింక్ దట్ వి నీడ్ టు గెట్ మ్యారీడ్ నౌ? నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది, కానీ మీ ఇంట్లో మీ అమ్మ ఒప్పుకుంటుందా? మా ఇంట్లో మా అమ్మ ఒప్పుకుంటే మొత్తం సెట్. మీ ఇంట్లోనే నేను కాల్ చేస్తే మీ అమ్మ డాబర్మెన్ లెక్క కొరుతుంది. అది కాదు బంగారం, నిన్ను చూడక మా అమ్మలా మాట్లాడుతుందేమో గానీ నిన్ను ఒక్కసారి చూసిందనుకో శంకనెత్తుకుని మొత్తం ఊరంతా తిరిగి డప్పు కొట్టుకుంటూ మా కోడలు కత్తిలా ఉందంట, తెలుసా? అరే పిన్ని కంచు కనకరత్నం, లవ్వు గివ్వు అంటే కొవ్వు కరగదీసి మొహం మూసి నదిలో గడ్డం గోదట్లో కలిపిదిరా జాన్, జాగ్రత్త. చూసినావా ఈ వెయిటర్ గాడు ఏం మాట్లాడుతుండో? ఇప్పటిదాకా మన గురించి మాట్లాడిన ఇప్పుడు మీ మమ్మీని కూడా మధ్యలోకి తీసుకొస్తుండు. లైన్ లో ఉండరా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఊరుకుంటే. నీ పేరు జానా? కాదు. మీ అమ్మ పేరు కనకరత్నమా? కాదు. నువ్వెందుకు రియాక్ట్ అవుతావు అయితే? జోన్స్ లైట్ తీసుకో. అయినా వాడితో మాట్లాడుడేంది? పద మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం. నేను మా అమ్మతో మాట్లాడతా, మన పెళ్లి జరుగుతుంది అంతే. నడు. సార్ బిల్ సార్. ఇప్పుడు నేనేమన్నా? హలో బేబీ. బంగారం, నేను నైట్ మా అమ్మతో మాట్లాడా. అవునా? నువ్వు ఒకసారి ఇంటికి వస్తావా? నేను చూడాలని ఉంటుంది. సరే ఓకే వస్తున్నా. బాయ్. మమ్మీ, డాడీ, ఈవినింగ్ హారిక. నమస్తే అంకుల్. ఎక్కడుంటారమ్మా? ఇక్కడ నా పక్క గలీలోనే ఉంటాను ఆంటీ. ఒక్క నిమిషం, నాకు కాల్ వస్తుంది, నేను మళ్ళీ వచ్చి జాయిన్ అవుతా. మీరు మాట్లాడుతున్నాండి, ఓకే? వద్దులే. అంతా చూసే తులం లేదు, అందం చూసి ఆస్తి మొత్తం చేతిలో పెట్టాలా? ఆంటీ ఆస్తే మొద్దు, కొడుకునిస్తే చాలు. చూసారా దీనికి ఎంతుందో? నువ్వేమంటది? ఇంతకు మీ అమ్మేం చేస్తుంటదో? మున్సిపాలిటీ ఇంజనీర్. ఓహో, మీరేమిట్లు? అన్ని మెట్లు మావే ఆంటీ. నవ్వు ఆపుకుంటున్నావు కదా. అందుకే ఈ కాలం అమ్మాయిలతో జాగ్రత్తరా విధవా అంటే నా మాట విన్నాడా? అంతా నా కర్మ. మీ విధవే అన్ని విధవ వేషాలు వేసుకొచ్చి నన్ను ఇప్పుడు ఇక్కడ కూర్చోబెట్టిండు. అసలు మా వాడిని పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది క్యూలో ఉన్నారో తెలుసా? బయట వచ్చినప్పుడు ఏం క్యూ అనిపించలేదే. చూడండి, ఈ కాలం ఆడపిల్లలు ఆకాశం అందుకుంటున్నారంటే ఇదేనేమో. అంతే. మా వాడి కట్నం ఎంత ఇస్తున్నారో తెలుసా? కట్నం తీసుకునేటోళ్ళని గాడిదలని ఛానల్ వాళ్ళు అంటున్నారా ఆంటీ? చూసారా, మన లెగ్గ గాడిదలంటుంది. నువ్వేం చెప్తాది? అంటే మన గాడిదలమా? కాదా? మిమ్మల్ని కాదంటే, అంటే నేను కాదు, బయట ఛానల్ వాళ్ళు అంటుండ్రు. సారీ అమ్మా. వామ్మో, వీడిని ఇట్లా కొట్టిందంటే నేనైతే బిస్కెటేగా. అరే ఏదో మాట్లాడరా, నన్ను కూడా కొట్టేట్టున్నా. మీకు వెనకేమైనా ఆస్తుందా? వెనక ఆస్తేం లేదండి, కానీ మందితోటి మంచి మాటలు మంచిగా ఉంటే చాలని చెప్పి మా అమ్మ చెప్పింది. మా జోన్స్ కాఫీ టిఫిన్లకే 5 స్టార్ హోటల్కి వెళ్తాడమ్మా. ఆంటీ మీ మీదమే కలిసి పోతుండే. అసలు నీకు వంటొచ్చా? ఫోన్ లో పిగ్ యాప్ ఉందా ఆంటీ? అట్లీస్ట్ బట్టలు ఉతకడమేనా వచ్చా? లాండ్రీ నెంబర్ ఉంది. ఇంకా మా జోన్స్ ఎందుకు ఆ ఫోన్ నే పెళ్లి చేసుకో. జోక్ చేశా. సరే కానీ నువ్వేం పని చేస్తుంటావు? పార్లమెంట్ డొమెస్టిక్ డ్రగ్ చార్ లేడీ అబికల్ ఎక్స్పర్ట్ ఆంటీ. పార్లమెంట్ డొమెస్టిక్. చాలు ఏదో ఒకట్లే గానీ ఇంతకి ఎంత వస్తుంది? ఎంత పని చేస్తే అంత ఇన్కమ్ వస్తుంది ఆంటీ. ఒకప్పుడు ఎటువంటి అత్తలు దొరుకుతారని కోడలు భయపడేవారు, మరి ఇప్పుడు ఎటువంటి కోడలు దొరుకుతుందని అత్త భయపడాల్సి వస్తుంది. మీరేం టెన్షన్ పడకండి ఆంటీ, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. ముందు మీరే చూస్తారుగా. నేనైతే మా అత్తని కాలు కూడా కింద పెట్టుకోకుండా చూసుకునేదాన్ని, అలా చిటికేస్తే ముందుండేదాన్ని. 100 ఏళ్ళు బతకాల్సిన మా అమ్మని 50 ఏళ్ళకే చంపేసినావు కదా. చూడమ్మా, కోడలంటే
మంచి మర్యాదగా అనుకుగా ఉండాలమ్మా. అత్త మామల్ని బాగా చూసుకోవాలి. ఆంటీ ఈ మధ్య కోడలు అట్లుండాలి ఇట్లుండాలని ఎవరు అనుకుంటలేడు. ఓవర్ బిజీ లైఫ్ లో వాళ్ళు జనరేషన్ ని బట్టి మనం కూడా మన మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి కదా. అంటే ఏంటి ఇప్పుడు నేను నా మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలా? ఇంతవరకు నా మొగుడే నాకు చెప్పలేదు. ఆయనకు మాట్లాడడానికి ఛాన్స్ ఎప్పుడు ఇచ్చినావని. ఇంకా కోడలే కాలేదు అప్పుడు ఎన్ని మాటలు మాట్లాడుతుంది. ఇంతకీ ముఖ్యమైన విషయం చెప్పలేదు. మీ కులం ఏంటి? ఇప్పుడు అవన్నీ ఎందుకులే ఆంటీ. చూడమ్మా, నువ్వు జోన్స్ ఇష్టపడ్డారని పిలిపించానే కానీ మా కులానికి కొన్ని మర్యాదలు పద్ధతులు ఉన్నాయమ్మా. నాకు తెలియక అడుగుతున్నాను ఆంటీ, కులం అంటే ఏంది? కులం అంటే నువ్వేం చెప్తే అదే. ఎడ్డి ముఖం. కులం అంటే మీ పెద్దలు చెప్పలేదా? మీరు పెద్దోలే కదా ఆంటీ, మీరు చెప్పండి. మా దాంట్లో కొన్ని పద్ధతులు ఉన్నాయమ్మా, అవి మీకు తెలీదు, నువ్వు పాటించలేవు. ఆంటీ 25 సంవత్సరాలు మీ కులంలో పుట్టి మీ పద్ధతుల్లో పెరిగి 6 సంవత్సరాల నుంచి మేము కలిసి తిరుగుతున్నాం అంటే మీ పద్ధతులు ఇంకా అలవాటు కాలేదనుకుంటున్నారా? ఈ ప్రపంచంలో నాకు తెలిసి 2 కులాలు ఆంటీ. ఒకటి మంచి, ఒకటి చెడు. మంచికి మారు పేరు మా ప్రేమ, చెడు చూడందే మా ప్రేమ కులం. ఇంత చెప్పినాక కూడా మీరు ఒప్పుకోకపోతే మీ ఇష్టం ఆంటీ. వద్దులే. అసలు నీకేముందా నా కొడుకునివ్వాలి? కోట్లాస్కి ఒక్కడే వారసుడు, ఒక బంగ్లా, 4 కార్లు, 10 మంది పనోళ్ళు. అసలు మాకేమాస్తున్నాయో మాకే తెలీదు. అమ్మా ఎవరిని పట్టుకున్నాడు మాట్లాడుతున్నావు? అసలు బ్యాక్గ్రౌండ్ తెలుసా నీకు? వాళ్ళకి ఎంత ఆస్తి ఉందో తెలుసా? వాళ్ళ ఆస్తి ముందు అసలు మన ఆస్తి ఏం కాదు. అయినా ఆమెకి 4 అపార్ట్మెంట్లు ఉన్నాయి, 4 కార్లు ఉట్టి అలా పడేసి ఉంటాయి. ఆమె ఒక్కరోజు వర్క్ వెళ్ళకపోతే అసలు ఎన్ని పని లేకపోతే తెలుసా నీకు? ఇవన్నీ కాదమ్మా, మేము ప్రేమించుకున్నాం, నువ్వు ఒప్పుకుంటూ ఒప్పుకోవా? రే రంగా, కొత్త కోడలు కాఫీ పట్టుకరారా. కోడలు అంటుందంటే ఒప్పేసుకున్నట్టే. ఎంత ముద్దుగుందో. ఉట్టిగానే అన్నాను రా, మీ లవ్ని టెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఆంటీ. అంట అత్తాన్రా. థ్యాంక్ యూ. వస్తున్నా రేయ్, ఎలా ఉన్నావురా? చిన్నమ్మ బాగున్నావా? నమస్తే అన్నయ్య. సరే అని పా కూర్చుందాం. కూర్చోరా. ఇంకేంటి మరి సంగతులు? అది ఇంకేంటన్నయ్య, ఎలా ఉన్నారు? బాగున్నావు అమ్మా, నువ్వెలా ఉన్నావు? మంచిగున్నా అన్న. వదినేడా కనిపించట్లే? పక్కింట్లో చీటీ పాటు ఉందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిందమ్మా. ఓ అవునా? నీకు గుడ్ న్యూస్ చెప్పాలరా. మా జోన్స్ గారికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. రేయ్, వెరీ గుడ్ న్యూస్ రా. థ్యాంక్స్ రా. ఇంత మెల్ల చెప్తావేంట్రా? ఏమ్మా, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజే అన్నా. ఇంకా పిల్లలు ఇష్టపడ్డాక చేయాలి కదా. డెసిషన్ తీసుకోవాలంటే నువ్వేనమ్మా. మా ఊడికి ఎలాగో అలాంటి చేతగావు. అమ్మా, 4 టీ తీసుకుంటారా, మా ఫ్రెండ్స్ వచ్చారు. నీ చేతి టీ గుర్తుండిపోవాలి వాళ్ళకి, సరేనా? 10 రోజుల ముందే రావాలి చెప్తున్నా నేను. నువ్వు అంతగా చెప్పాలరా, అది మన ఇంట్లో పిల్లరా. వచ్చేస్తాను. అమ్మా టీ తీసుకో. మంచి పిల్ల, మొన్నే జాయిన్ అయింది, టీ బాగా పెడుతుంది. ఎవరిని పట్టుకున్నాడు మాట్లాడుతున్నావు? అసలు బ్యాక్గ్రౌండ్ తెలుసా నీకు? వాళ్ళకి ఎంత ఆస్తి ఉందో తెలుసా? వాళ్ళ ఆస్తి ముందు అసలు మన ఆస్తి ఏం కాదు. అయినా ఆమెకి 4 అపార్ట్మెంట్లు ఉన్నాయి, 4 కార్లు ఉట్టి అలా పడేసి ఉంటాయి. ఆమె ఒక్కరోజు వర్క్ వెళ్ళకపోతే అసలు ఎన్ని పని లేకపోతే తెలుసా నీకు? నువ్వు ఎక్కువ డుమాలు కొడుతున్నావు. రెగ్యులర్ గా రాకపోతే జీతం కట్ చేస్తా. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాం మ్యామ్. అత్తమ్మా